ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. ఆత్మీయులారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన దినాన్ని దేవుడి వాక్య ధ్యానంతో ప్రారంభించడం అనేది అది మనకి, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం అండి. యోహాను సువార్త 1:1 ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అంటే ప్రారంభంలో. అదే ఇంగ్లీష్‌లో మనం చూస్తే ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అని ఉంటుంది. అంటే ప్రారంభంలో వాక్యం ఉంది. అలాగే మన డే బిగినింగ్‌ని, మన రోజు ప్రారంభాన్ని దేవుడి వాక్యంతో స్టార్ట్ చేస్తే, ఆ రోజంతా మనకి దేవుడి కాపుదల తోడుగా ఉంటుంది. అదే నమ్మకంతో మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడి వాక్యానికి మనం దగ్గరవుతున్నాము. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ డేని దేవుడి వాక్యంతో స్టార్ట్ చేసేలా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇది దేవుడి పని. దేవుడి పని మనం చేస్తే, మన పనులన్నీ ఆయన చేస్తాడు. సరేనా? అండ్ లాస్ట్‌లో మీ అందరికీ ఒక క్వెషన్ ఉంటుంది. ఆ క్వెషన్‌కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో మనం చూద్దాము. అండ్ చివరిలో మీ అందరి కోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మన దినాన్ని ప్రార్థనతో, వాక్యంతో ప్రారంభించడం చాలా ఆశీర్వాదం కనుక. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం. చూస్తూనే 16 రోజులు అయిపోయింది కదా! రైట్. వాక్యాన్ని ధ్యానిద్దాం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉపదేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము. న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును, తూనిక రాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును. వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట.
మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును, కాని మార్గములో వాణి నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టు వాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. ఈ మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, నీకు వందనాలు నాయన. నువ్వు మాకు ఇచ్చిన ఈ నూతన దినానికై నీకు స్తోత్రాలు. మా దినాన్ని మరి ప్రార్థనతో, వాక్యంతో ఈ విధంగా ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యానికి మీకు వందనాలు నాయన. మా డేలో ఫస్ట్ మిమ్మల్ని ఉంచితే మీరు మాకు తోడుగా ఉంటారు, మాకు క్షేమాన్ని దయచేస్తారు, మాకు కాపుదలను ఇస్తారని మేము నమ్మి మరి ఈ విధంగా మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభిస్తుండగా నీ సహాయం మాకు దయచేయండి నాయన. ఎవరెవరైతే మరి ప్రతిరోజు చక్కగా సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నారో, ఆ గ్రంథంలోని మాటల జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నువ్వు నింపు నాయన. ఈ పాపిష్టి లోకంలో నీ జ్ఞానం మాకు చాలా అవసరం. మరి మనుషులు భయంకరంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని జయించుకుంటూ మేము మా జీవితాన్ని, మా ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగించాలి అంటే ఖచ్చితంగా నీ వాక్య జ్ఞానం మాకు అవసరమయ్యా. నీ వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపు నాయన. ఈరోజంతా నీ బిడ్డలకి నీ కృపా కాపుదల తోడుగా ఉంచు తండ్రి. ఈరోజు ఎక్కడికైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండు, క్షేమాన్ని దయచేయ. వాళ్ళు ఏ పనుల మీద బయటకు వెళ్తున్నారో ఆ పనులన్నీ యేసు నామములో సక్సెస్ అవ్వాలి నాయన. వాళ్ళు పరిచర్య ప్రకారం వెళ్తుంటే పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఫలించడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభించడం ఎంత ఆశీర్వాదమో వీళ్ళు కళ్ళారా చూడాలయ్యా, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనము మన దినాన్ని దేవుడు వాక్యంతో ప్రారంభిస్తున్నాం కాబట్టే దేవుడు మన పట్ల ఇన్ని కార్యాలు చేస్తున్నాడు అనే గొప్ప సత్యం వీళ్ళు తెలుసుకునేలాగా మీరు సహాయం చేయండి. ఆరోగ్యము, ఆయుష్, క్షేమము దయచేయండి నాయన. అలాగే ఈరోజు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయకిరీటానికి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ కృపా కాపుదల ఈ సంవత్సరం అంతా వారికి తోడుగా ఉంచండి అయ్యా. ఆరోగ్యము, శక్తి, బలము దయచేసి ఆత్మీయంగా బలపరచండి. నీ కృపా కాపుదల వీరికి, వీరి కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, ఈ రోజంతా పరిశుద్ధాత్మడ మమ్మల్ని నీ ఆత్మతో నడిపించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ టైం కదా. ఒక వచనం చదువుతాను, అది 16వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరెవరైతే రోజు చక్కగా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో ఐ అప్రిషియేట్ యూ. మరి దేవుడి వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతిరోజు పార్టిసిపేట్ చేయండి. చదువుతున్నాను వచనాన్ని. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఈ వచనం 16వ అధ్యాయంలో ఎన్నో వచనమో తెలియచేయండి. సో ఇలాగే ప్రతిరోజు మనం దేవుడి వాక్య ధ్యానంతో మన దినాన్ని ప్రారంభించి రోజు రోజుకి దేవుడికి దగ్గర అవుదాము. దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.